ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. రేపు మన బ్రదర్స్కి రాఖీ కట్టేటప్పుడు ఏదో ఒక స్వీట్ పెడతాం కదా. నేనైతే ఒక స్వీట్ ప్రిపేర్ చేశాను. నాకు చాలా నచ్చింది, మీకు నచ్చుతుంది అనేసి చూపిస్తున్నానండి. ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు ప్రిపేర్ చేసుకొని రాఖీ కట్టేటప్పుడు ఖచ్చితంగా మీ బ్రదర్స్కి తినిపించండి. నేనైతే బాదుషాలు ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చాయి. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది టేస్ట్ కూడా. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూసేద్దామండి. ఇప్పుడైతే ఎలా తయారు చేస్తున్నామో చూసేద్దామండి. నేనైతే ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. మైదా పిండి తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాను. మనం జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. అప్పుడు ఏదైనా బురగలు ఉన్నా, ఇంకా పురుగులు ఉంటాయండి, సన్న పురుగులు, అలాంటివి ఏమున్నా జల్లెడ పట్టేసుకోండి. సాల్ట్ అండి, మనం సగం స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత వంట సోడా వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ లెక్కన 2 హాఫ్లు తీసుకున్నాను. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి అంత బాగా వస్తాయండి. బాదుషాలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఖచ్చితంగా చేసుకోండి. అలాగే నెయ్యి అండి, మీ దగ్గర నెయ్యి ఉన్నా, నూనె ఉన్నా వేడి చేసుకొని నూనె అయినా పర్లేదండి. నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కప్పుకి 3 స్పూన్లు లెక్కన 2 కప్పులకి 6 స్పూన్లు తీసుకున్నాను నెయ్యి. ఇలా మంచిగా మనము పిండి అంతా కలుపుకొని ముద్ద చేసుకోవాలండి. ముద్ద అవ్వాలి. ముద్ద అయితే మనము పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టేను. తర్వాత నేను 6 స్పూన్లు పెరుగు తీసుకుంటున్నాను. మనం నెయ్యి అయితే ఎంత తీసుకున్నామో అంతే పెరుగు కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. మనం ఇది బాగా కలిసేలా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం స్మూత్గానే కలుపుకోవాలి, మరి గట్టిగా కలపకూడదు. చూడండి ఎలా పొరలుగా వస్తుందో, ఇలాగే కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మూత వేసుకొని. 15 నిమిషాల తర్వాత అండి చూపిస్తున్నా చూడండి. పిండి అయితే చాలా బాగుందండి. మెత్తగా పొరలుగా ఉంది. ఇప్పుడు దీన్ని కలపకూడదు. కలిపితే మనం చేసుకునే బాదుషాలు అనేవి పొరలుగా రావండి. అందుకోసం మనం నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఆ హోలు మనం నూనెలో వేసుకున్నంత వరకు పెట్టుకుంటూనే ఉండాలి, లేకపోతే ముడుచుకోపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. బాల్స్ కూడా మనం చిన్న బాల్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ బాదుషా నూనెలో వేయగానే పొంగుతుంది. అందుకనే చిన్న బాల్సే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మొత్తం పిండి మొత్తం ఇలా చేసుకోవాలి. నాకైతే చాలానే వచ్చాయండి. ఇక్కడ నేను చూపిస్తాను. ఈ విధంగా మొత్తం నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. చేసుకునేటప్పుడు మనం ఆరిపోకుండా ఏదైనా క్లాత్ కానివ్వండి, ప్లేట్ కానివ్వండి మూత పెట్టుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పులు మైదాకి 2 కప్పులు షుగర్ తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇంకా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కెరని వదిలేస్తే మనకి చక్కెర అంతా కరిగిపోతుంది. అంతలోపల మనము ఒక పెద్ద బాండిల్ తీసుకొని అందులో నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. నూనె అనేది మన వేలు ముంచితే వేలు అనేది కాలకూడదు, అలా ఉండాలి. గోరువెచ్చగా ఉండాలి నూనె. అప్పుడే మనము ఇవి వేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చక్కెర పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. బాదుషాలన్నీ నూనెలో వేసేసానండి. అట్లంతటా అయ్యే పైకి వస్తాయి. అప్పుడు మనము హై కంటే కొంచెం తక్కువ మంటలో పెట్టేసుకోవాలి. మీడియం కంటే కొంచెం ఎక్కువ మంటలో పెట్టాలి. ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఈ విధంగా తిప్పుకోవాలండి. ఇవి త్వరగానే కాగిపోతాయి. సిమ్లో ఉన్నప్పుడే మనం వేసుకుంటే నూనె కాలినప్పుడే త్వరగా కాలిపోతాయి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత చక్కెర పాకంలో వేసేస్తే ఎంతో టేస్టీ అయిన బాదుషాలు రెడీ అయిపోయాయి.
ఇక్కడ నేను కొంచెం ముందు వేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాత రెండోసారి వేసాను. అప్పుడు మొత్తం చక్కెర పాకం అనేది పీల్చుకుంటుంది కదా. చూడండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ కూడా అండి. మన ఇంట్లో చేసుకుంటే ఒరిజినల్గా చేసుకున్నట్టే చాలా టేస్ట్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.